ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇక్కడ ఏంటిదంటే మనకి ఇది కాన్స్టిట్యూషన్లో 18th పార్ట్లో మనకు దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 352 నుంచి 360 వరకు ఉంటాయి. సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎలా ఉంటాయి, ఎలా డివైడ్ చేశారంటే నేషనల్ వైడ్గా, స్టేట్ వైడ్గా, ఫైనాన్షియల్గా అని డివైడ్ చేస్తారు. ఇవి టైప్స్ అనమాట. సో స్టేట్ వైజ్గా స్టేట్ ఎమర్జెన్సీ కానీ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని అంటారు అనమాట. దీన్ని ఫైనాన్షియల్ వచ్చేసి ఎలా వస్తుందంటే డ్యూ టు థ్రెట్ టు ఫైనాన్షియల్ స్టెబిలిటీలో మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మనకు విధించడం జరుగుతుంది. అసలు నేషనల్ ఎమర్జెన్సీ ఎలా జరుగుతుంది, అసలు ఎప్పుడు విధిస్తారు అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు విధిస్తారు అంటే ఒక యుద్ధం జరిగినప్పుడు కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ జరిగినప్పుడు కానీ, ఆర్మ్డ్ రీబిలియన్. సో ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డ్యూ టు వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఆర్మ్డ్ రీబిలియన్ కానీ. సో ఇందులో ఏది ఏర్పడినా కూడా మనకు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రొక్లమేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటారు. అంటే ఏంటిదంటే ఎమర్జెన్సీ అంటే ఏంటిదంటే ప్రకటన, ఎమర్జెన్సీని ప్రకటించడం అని అర్థం. నెక్స్ట్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని అంటారు. మనకు ఆప్షన్స్లో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని ఇచ్చారు అని అంటే దాని అర్థం ఏంటిది, వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్స్ ద్వారా వచ్చిన దాన్ని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటారు. నెక్స్ట్ గ్రౌండ్ ఆఫ్ ఆర్మ్డ్ రీబిలియన్. సో గ్రౌండ్ ఆఫ్ ఆర్మ్డ్ రీబిలియన్ ద్వారా వస్తే దాన్ని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని అంటారు. సో నెక్స్ట్ మనకు ఇప్పటి వరకు మన దేశంలో 3 నేషనల్ ఎమర్జెన్సీస్ జరిగినాయి అనమాట. ఒకటి ఫస్ట్ 1962లో, సెకండ్ 1971లో, 1975లో జరిగాయి. సో నెక్స్ట్ ఫస్ట్ ప్రొక్లమేషన్ ఎప్పుడు వచ్చిందని చెప్పుకున్నాం, ప్రకటన 1962లో అనుకున్నాం కదా. ఆన్ అకౌంట్ ఆఫ్ చైనీస్ అగ్రెషన్ ఆన్ నెఫా అంటే ఏంటిదంటే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ, ప్రజెంట్ దాన్ని అరుణాచల్ ప్రదేశ్ అంటున్నారు. సో వైల్ దిస్ ఈజ్ ఆన్ ఆపరేషన్, ఈ చైనీస్ అగ్రెషన్ జరుగుతుండగానే మనకి ఏంటిది సెకండ్ దేర్ వాజ్ ఎ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్ అనమాట. అప్పుడు 1965లో పాకిస్తాన్ యుద్ధం జరిగింది. సో దిస్ ప్రొక్లమేషన్ కంటిన్యూడ్ టిల్ 1965. సో దెర్ ఈజ్ నో ఫ్రెష్ ప్రొక్లమేషన్. మళ్ళీ ఇంకో ప్రొక్లమేషన్ అనేది అంటే మళ్ళీ ఇంకో ఎమర్జెన్సీ అనేది వాళ్ళు ఇవ్వలేదు, అదే కంటిన్యూ చేశారు. 1968 వరకు కంటిన్యూ చేశారనమాట. సో దెర్ ఈజ్ నో ఫ్రెష్ ప్రొక్లమేషన్ నీడెడ్ ఫర్ పాకిస్తాన్ వార్. సో పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకో ప్రకటన అయితే ఇవ్వలేదు. సో దాని యొక్క డ్యూరేషన్ ఏంటిదంటే అక్టోబర్ 1962 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 1968 వరకు ఫస్ట్ ప్రొక్లమేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ సెకండ్ ప్రొక్లమేషన్ వచ్చేసి డిసెంబర్ 1971లో, అది అటాక్ బై పాకిస్తాన్. సేమ్ మళ్ళీ ఇంకోసారి అటాక్ చేసింది పాకిస్తాన్. సో అప్పుడు చేశారు. వెన్ దిస్ ప్రొక్లమేషన్ వాజ్ ఇన్ ఆపరేషన్, అది జరుగుతుండగానే అది ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడే థర్డ్ ప్రొక్లమేషన్ని చేశారు. నార్త్ ఈస్ట్ వాజ్ మేడ్ ఇన్ 1975. ఏంటిది డ్యూ టు పాకిస్తాన్ వల్ల చేశారు. మళ్ళీ సేమ్ అది జరుగుతుండగానే మళ్ళీ థర్డ్ ప్రొక్లమేషన్ని కూడా వాళ్ళు విధించడం జరిగింది. సో అదేంటిది 1975లో అది థర్డ్ ప్రొక్లమేషన్ని వాళ్ళు చేయడం జరిగింది. సో ఈ సెకండ్ అండ్ థర్డ్ వరల్డ్ వార్ రివోక్డ్ ఇన్ మార్చ్ 1977. రివోక్డ్ అంటే రద్దు చేయడం, అది 1977లో రద్దు చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, మనకు 3 ప్రొక్లమేషన్స్ మనకు వచ్చాయి నేషనల్ ఎమర్జెన్సీ 1962, 1971, 1975. ఇదేంటిది నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్స్ అనమాట. 1962ను 1971 వచ్చేసి గ్రౌండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రొక్లమేషన్ అంటే ఏంటిది, మనకు చైనా అగ్రెషన్ ద్వారా వచ్చింది, నెక్స్ట్ పాకిస్తాన్ వార్ వల్ల జరిగినాయి. సో 1975లో జరిగింది ఏంటంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల జరిగింది. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము, ఆర్మ్డ్ రీబిలియన్ అని చెప్పుకున్నాం కదా. సో అదనమాట. సో కేవి కామత్, ఏ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సేడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ డెడ్ బట్ ఆర్టికల్స్ ఆర్ వెరీ మచ్ అలైవ్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి హూ పాస్డ్ ది స్టేట్మెంట్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విత్ ఇన్ 2 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కనుక విధించాల్సి వస్తే ఏంటిది, మనం ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో 2 monthsలో 2 హౌసెస్, లోక్సభ, రాజ్యసభ 2 ఆమోదించాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది 366 ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. ఫైనాన్షియల్ ఇప్పటివరకు అయితే మన ఇండియాలో ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించినవి లేవు. స్టేట్ ఎమర్జెన్సీ జరిగింది, నేషనల్ ఎమర్జెన్సీ జరిగింది, కానీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా జరగలేదు. సో ఆర్టికల్ 352 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆర్టికల్ 352 వచ్చేసి చెప్పుకున్నాం కదా, ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది 352 నుంచి 360 ఆర్టికల్స్ అని. ఆర్టికల్ 352 వచ్చేసి ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటన విధించే యొక్క అది ఆర్టికల్ 352లో పొందుపరిచారు. నెక్స్ట్ 356 వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీనే మనం ప్రెసిడెంట్ రూల్ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి 358 సస్పెన్షన్ ఆఫ్ ఆర్టికల్ 19 డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ 358, 359 ఆర్టికల్స్ అనమాట. సో 358 వచ్చేసి ఏంటిది, మనకు నేషనల్ ఎమర్జెన్సీలు కానీ విధించినప్పుడు కొన్ని రైట్స్ మాత్రము అవి అలానే ఉంటాయి. సో ఏంటిది, సస్పెన్షన్ ఆఫ్ ఆర్టికల్ 19 డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 19 కూడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది.
359లో ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి చేయడానికి ఉండదన్నమాట. సో అవి కూడా ఫండమెంటల్ రైట్స్ని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఏంటిది 359. ఆర్టికల్ 358 వచ్చేసి ఏంటిదంటే ఆర్టికల్ 19ని సస్పెండ్ చేయడం. ఆర్టికల్ 359 వచ్చేసి ఏంటిది ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడం డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినప్పుడు 358, 359 ఇచ్చేసి అటు సైడ్ ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఎక్కడి నుంచి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకోవడం జరిగింది అంటే జర్మనీ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వచ్చేసి 6 ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19 can be suspended only national emergencies declared on ground of war or external aggression. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా 358 వచ్చేసి మనకు ఆర్టికల్ 19 గురించి అని. సో 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19 అనేది ఎప్పుడు సస్పెండ్ చేయబడతాయి అంటే ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ అనేది గ్రౌండ్ ఆఫ్ వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ద్వారా జరిగినప్పుడు మాత్రమే వాటిని సస్పెండ్ చేస్తారు. ఇంకో ఆప్షన్ ఏంటిది ఆర్మ్డ్ రీబిలియన్ ద్వారా కనుక మనకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే అప్పుడు ఈ ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ చేయడం జరగదు. Next, according to 358 article, when proclamation of national emergency made, the fundamental rights under article 13 are automatically suspended. So 358 article ప్రకారం ఏంటిది proclamation of national emergency జరిగిందంటే 6 ఫండమెంటల్ రైట్స్ మనకు ఆటోమేటికల్గా సస్పెండ్ అయిపోతాయి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డిక్లేర్ ఎమర్జెన్సీ. అది ఎవరు చేశారు? రిటర్న్ రిక్వెస్ట్ బై ద క్యాబినెట్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఎప్పుడు ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారంటే రిటర్న్ రిక్వెస్ట్ బై క్యాబినెట్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. క్యాబినెట్కి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. వాళ్ళంతా కలిసి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ రిక్వెస్ట్ పెడతారో ప్రెసిడెంట్కి అప్పుడు ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీస్ బారోడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? వీమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ. మనం అసలు మొత్తం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేటి మొత్తాన్ని మనం ఎక్కడి నుంచి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం? జర్మనీ కాన్స్టిట్యూషన్. జర్మనీ కాన్స్టిట్యూషన్ యొక్క నేమ్ ఏంటిదంటే వీమర్ కాన్స్టిట్యూషన్ అంటారు. నెక్స్ట్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మస్ట్ బి ప్లేస్డ్ బిఫోర్ ద పార్లమెంట్ ఆర్ ఇట్స్ అప్రూవల్ విత్ ఇన్ 1 month. సో ఇక్కడ ఏంటిది పార్లమెంట్లో మాత్రం 1 month లోపే అప్రూవ్ అయిపోవాలి. సో ఏంటిదంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది 2 months లోపల మనకు ఈ 2 హౌజెస్ అప్రూవ్ చేయాలి. కానీ ఈ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ప్రకటన మాత్రం పార్లమెంట్లో ఒక 1 month లోపే మనం పెట్టేయాలన్నమాట.